ఏదైతే నిన్న వరంగల్లో జరిగిన మిస్ వరల్డ్కి సంబంధించి ఎవరైతే అందగత్తెలు వచ్చారో వాళ్ళకి సంబంధించి తెలంగాణ మహిళలతో కాళ్ళు గడిగిచ్చిన దృశ్యాలు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ నేత పృథ్వీ అని ఉన్నారు. అన్న, చూస్తున్నారు కదా మహిళల్ని కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి మన విదేశీ వనితల కాళ్ళు గడిగిస్తున్నారు. మరి ఎట్లా చూస్తున్నారు? అది కూడా ఏ ప్రాంతంలో అంటే, అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పటుశౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపిరా తెలంగాణ రాణి రుద్రమదేవి రాణి. రుద్రమదేవి పుట్టినటువంటి గడ్డ మీద ఈ కాళ్ళు గడిగిచ్చుడైంది. ఈ కథ ఏంటిది? ఆడోళ్ళతోని, ఇక్కడ ఆడోళ్ళతోని వాళ్ళకు చెప్పాలి. అట్లీస్ట్ ఈ కల్చర్ తెలియకుంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, కాళ్ళకు పసుపు పెట్టే కల్చర్ ఇక్కడ కల్చర్ ఇళ్ళల్లో ఉంటుంది. కనీసం అట్లా కూడా కాదు, అల్లు గడిగిచ్చి తుడుసుడట, చేతులల్లో టవాళ్ళు పెట్టి వీళ్ళు తుడుసుడు. ఇది అంతేందంటే దీని మీద ఒక సీరియస్ ఫోకస్ లేక, అంటే ఈ కల్చర్ని ఎట్లా పోర్ట్రే చేయాలనే దాంట్లో కూడా ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్, ఫెయిల్ అవుతూ ఉన్నది. అసలు ఈ టైంలో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి మేము చాటి చెప్తామని అనుకుంటా. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటే చెప్పిన వాడ పక్క గుడిసెలు గుల్ల కొట్టిరా అటు అని. ఈ తెలంగాణ ఎట్లో గట్లే చూపిరబ్బా. ఈ మేకప్లు బ్యూటిఫికేషన్ చేసుడు, ఇప్పుడు జనాలకు అంటే రోడ్ల మీద ఈ బ్యూటీషియన్లను పంపించి టెంపరీగా వీళ్ళ బతుకులాగం చేసే విధంగా చేసుడు అనేది కాదు. అది ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ మంత్రిమండలికి కానీ చెప్పేది ఏంటంటే, మీరు ఈ అవమానపరిచేటువంటి ప్రక్రియలు చేయకండి. మీరు దయచేసి, మీరు అజ్ఞానులు అనిపిస్తుంటే జనాలకు తీసుకపోతే, మీకు తెలిసి కావాలని చేసిరని కూడా అనుకుందాం ఒకవేళ. కానీ మీరు ఇంత కేర్లెస్గా ఒక అంశాన్ని తీసుకొని, మీకు తెలుసు అది అటువంటిది జరిగితే అది రేపు పొద్దుగాల ఎంత బూమరాంగ్ అవుతుంది, అది ఎంత అవమానకరంగా ఉంటుందో. మరి అంత సోకు ఉండేది ఉంటే ఈ మంత్రులను, ఇప్పుడు ఆడవాళ్ళ మంత్రులుగా వాళ్ళకి అడిగితే అయిపోవు కదా. లేకపోతే ఈ ఇప్పుడున్న మంత్రుల భార్యలో గిరిలో వాళ్ళ ఇంట్లో అక్కశల్యంలో పోయి వాళ్ళతో గడిపియనుండే. ఈ పామర్లతో పేదలతో గడిపించాల్సింది. మీకు అంత నిజంగానే ఉండే అంత గొప్పోళ్ళు మిస్ వరల్డ్లను మేము గౌరవించాలి ఇట్లా అని అనుకుంటే వాళ్ళతో గడిపించి వాళ్ళతో టవల్ పెట్టి తుడిపిస్తే అయిపో కదా. మరి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడవాళ్ళు ఎమ్మెల్యేలు కదా, అమెరికాకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు తెలియనటువంటి వాళ్ళు, ఇక్కడ బతుకమ్మలు ఆడనటువంటి వాళ్ళు ఆ జిల్లాలనే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఆడికెళ్ళి 40 ఏళ్ళ కింద ఇక్కడికి వెళ్ళి బయటికి పోయి బయట దేశంలో పోయిన ఉన్నారు కదా. వాళ్ళు గసంటోళ్ళకే ముంగడ పెట్టి చేస్తానంటున్నారు. మీరు గట్టంటోళ్ళని పిలిపించి మరి కాళ్ళు గడిపిస్తారో, మీరు ఇక టవాళ్ళు పెట్టి తుడిపిస్తారో, ఏం తుడిపిస్తారో గా పని చేసి అయిపోతుంది కదా. అసలు జనరల్గా బయట దేశాలల్లో ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుకుంటారు, ప్రతిదీ వాళ్ళు చేసుకుంటారు. ఇదో కొత్త కథకు వీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడిగించేది, మన తుడిపించుడేంది, ఇదంతా నాకైతే గమ్మత్ అనిపిస్తుంది ఇదంతా. అందుకే మీకు నిజంగా ఉండేది ఉంటే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీరు పోయి వాళ్ళ కడిగి తుడుగురు, మీకు అంత అనిపిస్తే. ఇక్కడ అసలు తెలంగాణలో ఆకలికి, ఉద్యోగాలు కావచ్చు, ఎన్నో సమస్యల మధ్యలో ఇదొక కొత్త తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని తలగోకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. చెప్తున్నా అంటే బ్రాండ్ ఇమేజ్ పెంచడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి 1000 కోట్ల పెట్టుబడులకి సంబంధించి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్తుంది ప్రభుత్వం. అరే 100 సంవత్సరాల కిందనే హైదరాబాద్ బ్రాండ్ ఉన్నది భయ్, అంతర్జాతీయ స్థాయిలో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లండన్ బ్యాంకులలో పెట్టుకొని ఇక్కడ ముస్లిం పరిపాలకులు కావచ్చు, వజ్రాలు దొరికినటువంటి వజ్రాలు ఇట్లా రోడ్ల మీద ఇట్లా వ్యాపారం చేసుకునే ప్రాంతం ఇదంతా. నువ్వు కొత్తగా ఈయన తీసుకుపోయి ప్రపంచానికి చూపించేది ఏంది? కోహినూరు వజ్రం ఎక్కడదంటే ఎక్కడదని చెప్తారు. ఇక్కడ గనులకు కానీ మనులకు కానీ బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అని. రత్నాలు వెలిగేటువంటి సీమను పట్టుకొని నువ్వు కొత్తగా వచ్చి నువ్వు బ్రాండ్ ఇమేజ్ చేస్తా అది ఇదనంటే పిచ్చోళ్ళకి కనబడుతున్నారు. అయింది పబ్లిక్ ఇదంతా ఒకటి పిచ్చి మాటలు, ఎంత బేహూఫ్ మాటలు ఇవన్నీ. వీళ్ళకి తలకాయలు పనిచేస్తలే వీళ్ళకు. అంటే వీళ్ళు చూస్తున్నటువంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సారదందాలు చేసేటోళ్ళు, వైన్ షాపులు నడిపేటోళ్ళు, గంజాయి సప్లై అవుతుంటే పర్సంటేజీలు తీసుకునేటోళ్ళు, ఇటువంటి దందాలు చేసేటోనికి హైదరాబాదు తెలంగాణ బ్రాండ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత అనుదుర సింధూరమై, భరతమాతకే సింధూరం అటువంటి పేరుగాంచినటువంటి ఈ ప్రాంతాన్ని నువ్వు పెంచేది నాకు అర్థమైతే లేదు. మన్ను బేకూఫ్ మాటలు ఇవన్నీ. ఓ పక్క కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి మళ్ళీ అదే మహిళలతో కాళ్ళు గడిగించుకోవడం. నేను కూడా విజువల్స్లో చూసిన, పాపం వాళ్ళే ఇబ్బంది పడ్డారు, ఆ విదేశీ వనితలే ఇబ్బంది పడ్డారు. బట్ మన వాళ్ళు అధికారుల మెప్పు కోసమో లేకపోతే ముఖ్యమంత్రి మెప్పు కోసమో ఇదంతా అధికారులు చేయించారని కూడా అంటున్నారు. ఎట్లా వస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అసమర్థుడు ఉంటే గిట్నే అవుతుంది. ముఖ్యమంత్రి ప్రతిదీ డీటెయిల్గా కూర్చొని రోజు ఏదో చర్చలు చేస్తున్నారని చెప్తుంది కదా. మరి ఇవన్నీ ఎవరెవరిని వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ సంస్కృతి ఏంది, ఇక్కడ కథ ఏంది, ఇక్కడ కార్ఖాన ఏంది అనేది చెప్పేటప్పుడు ఉండాలి కదా. నీ ఎమ్మెల్యేలు కాదు కనీసం ఆ సంస్కారం అని ఉండాలి కదా. ఈయనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఎట్లా గౌరవించాలి ఏంటిది అనేది ఫస్ట్ ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఎట్లున్నా కానీ నాయకుల మీదకే పోతుంది. నువ్వు ఆడ ఎవరి కింద చేసినా కానీ నాయకుల మీదకే పోతుంది. నువ్వు ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తలేవు అనే కాడికే పోతుంది క్లియర్ కట్గా.
ఈయన కారోడుపాతిలు ఇవన్నీ ఉట్టి పిచ్చి మాటలు ఇవన్నీ జనం ఏంటంటే ఇక నమ్మేటోడు నమ్ముతారు అంతనే కానీ ఈయన సంవత్సరంన్నర నుంచి తెలుస్తలేదా ఈయన పాలన అంత ఎట్లున్నది. కరోడుపతి ఏడుకెళ్ళి చేస్తారు అబ్బా కరోడుపతి, నాకు అర్థం కాదు. ఈయన ఏం పట్టుకొచ్చిన వీళ్ళు విశ్వసుందరులు ఇక్కడ రాగానే ప్రపంచ స్థాయిలకు వెళ్ళిపోతుందా. రామప్ప గట్టి ఇప్పుడు ఈయన గట్టి కొత్త గట్టి ఈయన చూపిస్తున్నది ప్రపంచానికి. అది ఎప్పటి నుంచో ఉన్నది, అది యునెస్కో గుర్తింపు వచ్చింది కాబట్టినే జరుగుతున్నది. అది పోతుందని చెప్పని అక్కడ ఓపెన్ కాస్ట్లు తవ్వుతున్నారు, పెద్దాపూర్ ఓపెన్ కాస్ట్లు తవ్వుతున్నారు. ఆ భూపాలపల్లి ప్రాంతానికి అటు వచ్చి ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ తవ్వుతా ఉన్నారు. అది తవ్వుతే రామప్ప పోతున్నదని ఆ ఏరియా దాన్ని కాపాడేందుకు మా సొంటోళ్ళం బొచ్చడ పోయినా మేము కూడా పాదయాత్రలు చేసినాం. తెలంగాణ క్రాంతిల తరఫుకి వెళ్ళి మేము కూడా చేసినాం. ఆడ వండుకున్నాం అది పోనీయకుండా. అప్పుడు ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు. అప్పుడు ఈయన 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు సంకల కూర్చొని లాలిపాటలు జోలపాటలు నేర్చుకుంటూ కూర్చున్నాడు కదా ఈ ముఖ్యమంత్రి. వీళ్ళకి ఏం తెలుసో తెలియదు. వీళ్ళకి అట్లా ఉండి అక్కడ కనుకుంటే అక్కడికి వచ్చి ఉండేది ఉంటే ఈ ప్రాంతం ఔన్నత్యం, ఈ ప్రాంతం గొప్పతనం కనుక తెలిసి ఉండేది ఉంటే, ఇక్కడ మహిళలను ఎట్లా పోర్ట్రే చేయాలని కనుక తెలిసి ఉండేది ఉంటే అప్పుడు వీళ్ళకి ఏమైనా సోయి ఉంటుంది కదా. వీళ్ళకు తెలియదు, వీళ్ళకి సంస్కృతి లేదు, తెలుసుకునే సంస్కారం లేదు. ఎందుకంటే నేను కూడా ఇవన్నీ బాధతో మాట్లాడితే మాకు కూడా అనిపిస్తుంది కదా. నువ్వు కాళ్ళు గడికి తుడిపిస్తున్నావు అంటే తెలంగాణ ఆడబిడ్డలతో ఆ పని చేయిస్తున్నావు. మా చెల్లెలు అక్కలు మా అమ్మలతో చేయిస్తున్నావు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేసినట్టు కూడా కనబడతలేదని చాలామంది చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. అటువంటిది చేయించడం అనేది చాలా అసలు దుస్సాహసం. ఇది చాలా అవమానకరంగా అనిపిస్తున్నది మాకు చూస్తుంటే. ప్రేమగా ఇంటికి వచ్చినప్పుడు వేరే తీరు ఉంటుంది కావచ్చు, కానీ ఇదేంది బహిరంగంగా నువ్వు ప్రపంచ ప్లాట్ఫామ్ మీద చూసి ఏది ఈ ఫోటోలన్నీ ప్రపంచం మొత్తం పోతాయి. అది ఇదేంది తుడిచిపిచ్చుడు ఏంది, కథ ఏంది నాకు అది వెంటనే అనిపించింది. అట్లీస్ట్ మీరు చేయాలనుకున్నప్పుడు అంటే కనీసం పారాణి పెట్టాను అట్లే మనం ఉంటేనన్నా కానీ అరే ఇక్కడ సాంప్రదాయం ఇట్లుంటుందనన్నా ఉంటుండే కదా. అది కూడా సోయి లేదు వీళ్ళకు. ఏం ప్రోగ్రామ్ చేస్తారో నాకు అర్థం కాదు. అంటే గతంలోనే ముఖ్యమంత్రి మాటలు మీకు గుర్తుండి ఉంటాయి. రాజరిక పోకడలు అన్నాడు, రాజరిక వ్యవస్థ ఉందని చెప్పేశారు. దానికి సంబంధించి చార్మినార్ దగ్గర కూడా లోగో తీసేయాలన్న ట్రై కూడా చేశారు గతంలో. మరి ఇప్పుడు అదే చార్మినార్ చూపిస్తున్నారు, మళ్ళీ అదే వరంగల్ ఫోర్ట్ చూపెడుతున్నారు, లేకపోతే వరంగల్ మనకు సంబంధించిన కల్చర్ చూపెడుతున్నారు. ఎట్లా వస్తున్నారు? ఆయనకు ఒక స్పష్టత ఉన్నట్టయితే కనబడతలేదు. ఇవాళ ఒక మాట, రేపు ఒక కథ. ఇవాళ ఒక పని చేస్తాడు, రేపు ఒక ముచ్చట చెప్తాడు. అట్లా ఈ ముఖ్యమంత్రికి క్లారిటీ లేదు, దేని మీద క్లారిటీ లేదు. ఒక మాన్యుమెంట్స్ అవి నువ్వు ఎవడ అవునన్నా కాదన్నా ఒక మాన్యుమెంట్స్ అవి ఉండాల్సిన దాని చరిత్ర దానికి ఉంటుంది. కాకతీయ చరిత్ర కాకతీయకు ఉంటుంది, చార్మినార్ చరిత్ర చార్మినార్, గోల్కొండ చరిత్ర గోల్కొండకు ఉంటుంది. అది మంచి క్యారీ అవుతుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, రెండు ఉంటాయి. రెండు క్యారీ అవుతూ ఉంటాయి. సో ఇవి కాదని నువ్వు రాచరిక పాలన చేస్తున్నావా లేదా అనేది నీ లోపల స్పష్టత నీ తలగాల కనుక ఉండేది ఉంటే మంచిగా ఉంటుంది. నువ్వు అదే పాలన చేసుకుంటా, నువ్వు అదే పోలీసులతో కొట్టించుకుంటా, నువ్వేదే రాజుల లెక్క నీ బిహేవియర్ నువ్వు అది మార్చకుండా ఉండి కనుక ఉండేది ఉంటే అదే ప్రతీకత కదా. వాళ్ళ నుంచి ఏం చేసుకుంటున్నావు, ఏం చేస్తావు? డ్యాములు కట్టిండ్రు, కరెక్ట్ కడతావా లేదా? ఆర్ట్స్ కాలేజీలు కట్టిండ్రు, మంచిగా 10 కాలాల పాటు ఉండేటట్టు గట్ల చేస్తావా? గటువంటి చెయ్యి. అంటే ఈ సంస్కృతి, ఈ సాహిత్యాన్ని ప్రతిబింబించేట్టుగా ఉండాలని పరిపాలన. నీ రాచరిక వ్యవస్థ నుండి నోటి మాటలు మాట్లాడు కాదు, నీ పరిపాలనలో ఉండాలని చెప్పని వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా తెలంగాణ కల్చర్ తెలిసిన ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు కాబట్టి తెలంగాణకి దరిద్రం పట్టిందని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఆడపడుచులతో విదేశీ వంతెల కాలు గడిగించింది మాత్రం అత్యంత దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి దమ్ముంటే మీ మంత్రుల భార్యలతోనో లేకపోతే మీ మహిళా ఎమ్మెల్యేలతోనో కడిగించుకుంటే బాగుండేది. కానీ ఒక కింది స్థాయి మహిళలకు వాళ్ళకి సంబంధించి కడిగిపించుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా మహిళా లోకానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి పృథ్వీ అన్న చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.